వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ టీవీ నైన్ స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. ఎస్ డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం? వారికోస్ వెయిన్స్ అనేది మనకి వెయిన్స్ ఎంగాజ్డ్ స్వాలన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ వెయిన్స్ ఉన్నటువంటి డయామీటర్ అనేది పెరిగిపోవటం, చాలా లావుగా అయిపోవటము, ఇన్ఫ్లేమ్డ్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వెయిన్స్ అనేది మనకి బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అనేది వివిధ రకాల వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ నుంచి లేదా లెగ్స్ నుంచి హ్యాండ్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్లడమే వెయిన్స్ యొక్క పనితనం. అది అగెయిన్స్ట్ గ్రావిటీ పనిచేస్తూ ఉంటాయి. సో కాళ్ళల్లో నుంచి రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది కాళ్ళల్లో నుంచి హార్ట్కి వెళ్ళటం అనేది అగెయిన్స్ట్ గ్రావిటీ ఉన్నప్పుడు దాంట్లో కవటాలు అనేది ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అనేది ఎప్పుడైతే మనకి వీకెన్ అవుతాయో ఈ యొక్క బ్లడ్ అనేది పంప్ అవ్వటం, అంటే మీదికి పంప్ అవ్వడం అనేది దానికి సపోర్ట్ చేసేటువంటి మజిల్స్ కానివ్వండి, వాల్వ్స్ కానీ దెబ్బతిన్నప్పుడు ఈ యొక్క బ్లడ్ పంపింగ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ బ్లడ్ అనేది రివర్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్ని మనము వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం. ఈ యొక్క వారికోస్ వెయిన్స్ అనేది చాలా మందిలో కాళ్ళల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కొంతమందిలో పొట్ట భాగంలో కూడా, రెక్టమ్ భాగంలో, అంటే వారికోస్ వెయిన్స్ వల్లనే ఈ యొక్క పైల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వారికోస్ వెయిన్స్ వల్లనే కాళ్ళల్లో కూడా ఉన్నటువంటి ఎంగాజ్డ్ వెయిన్సే కాకుండా వివిధ రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్టరీస్ ఏదైతే హార్ట్ నుంచి వివిధ రకాల ఆర్గన్స్కి పూర్తిగా బాడీకి సప్లై చేస్తూ ఉంటుందో వివిధ రకాలటువంటి ప్లేసెస్ నుంచి మనకి బ్లడ్ బ్యాక్ ఫ్లో అయ్యేది హార్ట్కి వెయిన్స్ ద్వారా. సో ఇక్కడ మనకి మజిల్స్ కానివ్వండి లేదా వాల్వ్స్ కానీ దెబ్బతిని ఉన్నప్పుడు ఈ యొక్క బ్లడ్ ఫ్లో అనేది బ్యాక్ జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద వెయిన్స్ నుంచి ఈ యొక్క బ్లడ్ అనేది బ్లీడింగ్ కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్కిన్ కింద ప్రాంతంలో ఈ యొక్క బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో చాలా కొద్దిగా సిమ్టమ్స్, అంటే ఏ యొక్క కేసులో అయినా మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మైల్డ్ కేసెస్లో ఊరికే నొప్పి మాత్రమే లేదా మనకి స్వాలన్ వెయిన్స్ మాత్రమే కనిపించడం జరుగుతూ ఉంటుంది. బట్ సివియర్ కేసెస్లో బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అల్సర్స్ నాన్ హీలింగ్ అని చెప్పుకోవచ్చు. కొంతమందిలో వారికోస్ అల్సర్స్ అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏళ్ల తరబడి కూడా ఈ అల్సర్స్ అనేది హీల్ అవ్వడము ఇబ్బందికరంగా కొన్ని కేసెస్లో చూస్తున్నాం. సో వారికోస్ వెయిన్స్ని చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వారికోస్ వెయిన్స్ అనేది యూజువల్లీ హెరిడిటరీ పరంగా, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే కనుక మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా మీరు జాగ్రత్తగా కొద్ది సిమ్టమ్స్ ఉన్నప్పుడే దీన్ని తెలుసుకొని దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎక్కువ మటుకు చాలా ఎక్కువ టైం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్లో కానీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్లో కానీ ఇది కనిపించే అవకాశం ఉంటుంది. వారికోస్ వెయిన్స్ అనేది కొద్దిగా ఉన్నప్పుడు, అంటే నొప్పి మాత్రమే కనిపించినప్పుడు, వాపు మాత్రమే కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసినట్టయితే కనుక దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే దానికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్స్తో దాన్ని అక్కడికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటాం, అక్కడ వరకే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చాలా తొందరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని ఫస్ట్ మీట్ అవ్వాలని చెప్తారు? కొంతమందికి ఇది జెనెటిక్ ప్రాబ్లంగా కూడా వింటుంటాం, ఇది ఎంతవరకు నిజమంటారు? ఎస్, జెనెటికల్లీ అనేదే చెప్పుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక ఇది మీకు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజిల్ అనేది చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కాళ్ళల్లో ఉన్నటువంటి మజిల్స్లో పెయిన్ రావటం, కాఫ్ మజిల్స్లో పెయిన్ రావటము, వాపు రావటము, ఇలాంటివన్నీ కనిపించినప్పుడు కొంతమందిలో చాలా చక్కగా వెయిన్స్ అనేది గ్రీన్గా ఎన్గాజ్డ్ వెయిన్స్, అంటే వాపు గురైనటువంటి వెయిన్స్ అనేది విజిబుల్, అంటే నాట్ ఓన్లీ ఒక ఫిజిషియన్ కాకుండా నార్మల్ పర్సన్ కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పర్సన్స్ ఒబీస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో చాలా చిన్న వయసులో కూడా 30 years లోపల కూడా ఈ మధ్య కాలంలో క్లినిక్లు మనకి వారికోస్ వెయిన్స్తో ప్రెజెంట్ అవుతూ ఉన్నారు. సో ఇట్ మే బీ డ్యూ టు హెవీ, అంటే చాలా ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్లో కానివ్వండి లేదా ఎక్కువగా అథ్లీట్స్లో కానివ్వండి
కానివ్వండి, లేదా కొంతమందిలో ఎక్కువగా అవర్స్ టుగెదర్ నుంచినటువంటి ప్రొఫెషనల్స్లో కానివ్వండి కనిపించే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి పెయిన్ అనేది మొదలైనప్పుడు యూజువల్లీ ఈ యొక్క వారికోస్ వెయిన్స్లో డెర్మటోమ్స్ అనేది మనం ప్రైమరీ సిమ్టమ్గా తీసుకోవచ్చు. అంటే బ్లాక్ స్పాట్స్గా డెవలప్ అవ్వటం. వెయిన్స్ అనేది ఎప్పుడైతే మనకి స్ప్రెడ్ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, డీపర్ వెయిన్స్ ఉంటాయి. సో సూపర్ఫిషియల్ వెయిన్స్లో నుంచి ఒకవేళ రక్తము అనేది స్కిన్ కింద ప్రాంతంలో స్ప్రెడ్ అయినట్టయితే కనుక, ఎందుకంటే ఈ బ్యాక్ ఫ్లో అవుతుంది కనుక బ్లడ్ ఇక్కడ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు కాళ్ళల్లో ఉన్నటువంటి కలర్ అనేది మారిపోవడం జరుగుతుంది. సో డార్కర్ స్కిన్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో కాళ్ళు నల్లపడడం అనేది ప్రైమరీ సిమ్టమ్గా తీసుకోవచ్చు. డర్మటోమ్స్ ఫామ్ అవ్వడం అనేది ప్రైమరీ సిమ్టమ్గా తీసుకోవచ్చు. కొద్దిపాటిగా నొప్పి కూడా, అంటే ఎక్కువగా ప్రెషర్కి గురైనప్పుడు, ఎక్కువగా నడిచినప్పుడు కానివ్వండి, ఎక్కువగా నుంచున్నప్పుడు కానివ్వండి, కాళ్ళల్లో అనేది హెవీనెస్ గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. అది ప్రైమరీ సిమ్టమ్గా తీసుకోవచ్చు. రెండో సిమ్టమ్ వచ్చి డిస్కలరేషన్, అంటే కాళ్ళు అనేది నల్లపడిపోవటం. ఇది మనకి కొద్దిపాటిగా కనిపించిన వెంటనే దయచేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఈ యొక్క వారికోస్ వెయిన్స్ ఒకవేళ డిస్కలరేషన్ మొదలైంది, అక్కడ వాటర్ రిటెన్షన్ మొదలైంది అంటే ఖచ్చితంగా అది అల్సర్ ఫార్మేషన్కి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అల్సర్ అనగా పుండు ఫామ్ అవ్వటం. పుండు అనేది యాంకిల్ జాయింట్స్ రీజన్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. చాలా డీపర్ అల్సర్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో బికాజ్ ఇక్కడ రక్త సరఫరా అనేది సరిగ్గా లేకపోవడం, సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, లేదా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అక్కడ అక్యుములేట్ అయిపోవటం వల్ల అల్సర్స్ అనేది చాలా సివియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ అల్సర్ ఫామ్ అవ్వకముందు, డిస్కలరేషన్ ఫామ్ అవ్వకముందు అలర్జీ లాగా, అర్టికేరియల్ లాగా, ఎగ్జిమా లాగా ఎరప్షన్స్ రావటము, చాలా దురదగా ఉండటం అనేది కూడా సిమ్టమ్గా చూసుకోవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పొజిషన్లో అంటే నొప్పికి గురైనందువల్ల, లేదా ఎన్గాజ్డ్ వెయిన్స్ అంటే వాపుల చాలా క్లస్టర్ ఆఫ్ వెయిన్స్ అనేది ఒకే పొజిషన్లో ఒక ప్లేస్లోనే అక్యుములేట్ అయిపోయి మనకు చాలా ఎత్తుగా కూడా ఫామ్ అయినటువంటి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో చాలా చక్కగా తగ్గినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి వితౌట్ సర్జరీ. ఇక్కడ మనకి మెయింటెనెన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ అనుకుంటే కనుక, రెండోది అల్సర్ ఫార్మేషన్ని అవాయిడ్ చేయడం, అల్సర్ని హీల్ చేయడం అనేది వెరీ సివియర్ కాంప్లికేషన్ చెప్పుకోవచ్చు. సో ప్రైమరీ మెయింటెనెన్స్ ఆఫ్ కేస్ అట్ ద ప్లేస్, అంటే ఎగ్జిమా కానీ, దురదలు రావడం కానీ, వారికోసిటీ వల్ల ఆ యొక్క ప్రాంతం అనేది వాపు గురైనప్పుడు కానివ్వండి, రెడ్డిష్ డిస్కలరేషన్ ఫస్ట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది క్రానిక్ కేస్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది పాదం నుంచి చక్కగా కాఫ్ మజిల్ వరకు నల్ల పడిపోయిన తర్వాత పేషెంట్ అనేది క్లినిక్కి ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ అలా కాకుండా వెరీ సూన్ యాజ్ మనకి ఒక వెయిన్ నుంచి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ స్కిన్ కింద ఒకవేళ నల్లటి ప్రాంతం అనేది డెవలప్ అవుతున్న వెంటనే ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక దీన్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ వారికోస్ వెయిన్స్లో సూపర్ఫిషియల్ వెయిన్స్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఇవి మనం చెప్పుకున్నాం. బట్ డీపర్ వెయిన్స్లో ఒకవేళ సర్క్యులేషన్ అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు, బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అని అయినప్పుడు, ఫ్లో సర్క్యులేషన్ అనేది స్లో అయిపోయినప్పుడు ఇక్కడ థ్రాంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పుకుంటాం. ఇక్కడ క్లాట్ ఫామ్ అయినట్టుగా మనము ఓన్లీ త్రూ డాప్లర్ స్టడీ తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతూ ఉన్నాయో ఇమీడియట్గా డాప్లర్ స్టడీ ఆఫ్ లోవర్ లిమ్స్, అంటే కాళ్ళల్లో ఉన్నటువంటి రక్తనాళాల సరఫరా ఎలా ఉంది అనేది ఒక స్టడీ జరుగుతుంది. ఆ స్టడీ చేసుకున్నట్టయితే కనుక అక్కడ వారికోస్ వెయిన్స్లో థ్రాంబోసిస్ ఫామ్ అవుతుందా, అక్కడ సర్క్యులేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందా అనేది ఆ స్టడీలో తెలుసుకోవచ్చు. ఒకవేళ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయితే కనుక ఇమ్మీడియట్గా దానికి ఆ క్లాత్స్ కరిగే విధంగా మందులు వాడాల్సినటువంటి పరిస్థితి. బికాస్ ఇవి పెద్ద వెయిన్స్, ఈ వెయిన్స్ చక్కగా వెళ్ళి హార్ట్లోకి లీడ్ అవుతూ ఉంటాయి. సో ఈ థ్రాంబోటిక్ ప్లేక్స్ ఏవైతే ఉంటాయో, క్లాత్స్ ఏవైతే ఉంటాయో, ఈ రక్తనాళాల నుంచి హార్ట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క క్లాత్స్ అనేది అంతవరకు వెళ్లకుండా ఉండేటట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్లాత్స్ కరిగేటట్టుగా మందులు వాడాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ సివియర్ కాంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మనం. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో అందట్లో కూడా
ఈ యొక్క డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటే కనుక ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. బికాస్ ఈ యొక్క డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఈ యొక్క బ్లడ్ క్లాట్ అనేది రేపటి రోజున మనకి హార్ట్లో వెళ్ళి ఇంప్లాంట్ అయితే కనుక వీ మే గెట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అంటే ఇక్కడ హార్ట్ అటాక్కి పాసిబిలిటీ ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ స్టార్టింగ్ స్టేజెస్లోనే చక్కగా దానికి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ తీసుకోవడం, అవసరమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలంటారు, ఏం చేయకూడదంటారు? చాలామంది ఈ ప్రాబ్లం ఉన్నా కూడా నిలబడి వంట చేసుకోవడం కానీ, లేదంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న జాబ్ చేయడం కానీ, వాక్ చేయడం, ఎక్సర్సైజెస్, మెట్లు ఎక్కడం, దిగటం, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. జర్నీ చేయడం, ఇవన్నీ చేయొచ్చా లేదా, అసలు ఏం చేయొద్దంటారు, ఏం చేయాలంటారు? ఎస్, ఎప్పుడైతే కనుక మైల్డ్ కేసెస్ టు సివియర్ కేసెస్ మనం డివైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెరీ మైల్డ్ కేసెస్లో వాళ్ళకి సూపర్ఫిషియల్ వెయిన్స్లో మాత్రమే ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. వెన్ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఆర్ ఓన్లీ ఎఫెక్టెడ్, అంత పెద్దగా మనకి ప్రాబ్లమ్స్ అనేది కూడా సివియర్గా ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే డిస్కలరేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ కానీ, హెవీగా ఎక్కువసేపు నుంచుని ఉండడం వల్ల ఈ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో డిస్కలరేషన్ ఫామ్ అవ్వడం, డర్మటోమ్స్ వరకు కూడా మనమి నార్మల్ వాకింగ్ చెప్తూ ఉంటాం పేషెంట్స్కి. బట్ ఆఫ్టర్ దట్ ఒకవేళ నల్లగా ప్యాచెస్ లాగా ఫామ్ అయిపోతూ ఉన్నాయి, పాదంలో కూడా నలుపు కలర్ అనేది వచ్చేస్తూ ఉన్నది, ఖచ్చితంగా టోటల్ రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మెయింటైన్ అంటే ఎప్పుడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటారో ఇక్కడ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ రిటెన్షన్ అనేది కూడా పాదంలో ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలి అంటే హారిజాంటల్ పొజిషన్లో, అంటే మీరు కూర్చున్న పొజిషన్లోనే కాళ్ళు మీ లెవెల్కి ఎత్తి పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో లయింగ్ ఏదైతే కాళ్ళని హారిజాంటల్ పొజిషన్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది స్లీపింగ్ పొజిషన్లో కానివ్వండి, లేదా కూర్చున్నటువంటి పొజిషన్లో కానీ సాధ్యమవుతూ ఉంటుంది. సో ఎక్కువగా స్టాండింగ్ కానీ, వాకింగ్ కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సినటువంటి స్టేజ్ అనేది ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. సో మీ పొజిషన్ అనేది ఎంతవరకు ఉంది, అల్సర్ ఫార్మేషన్ ఉన్నదా, వాటర్ రిటెన్షన్ ఉన్నదా, ఎగ్జిమా వరకు ఉన్నదా, మీ ప్రాబ్లం అనేది చూసి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ స్టేజెస్లో అంటే మీకు ఈవెన్ డర్మటోమ్స్ కూడా ఫామ్ అవ్వట్లేదు, ఇంకా డిస్కలరేషన్ కూడా రావట్లేదు, అప్పుడు మాత్రం స్టాకింగ్స్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టాకింగ్స్ అనేది యూజువలీ మనకి థై రీజన్ నుండి యాంకిల్ రీజన్ వరకు కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక వారికోస్ వెయిన్స్లో ఉన్నటువంటి డైలేషన్, అంటే ఏదైతే మనకి వెయిన్స్ అనేది డైలేషన్ వల్ల బ్యాక్ ఫ్లో అవుతుందో దాన్ని అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టాకింగ్స్ వేసుకోవటము, ఎక్కువగా లెగ్స్ అనేది లిఫ్టింగ్ పొజిషన్లో పెట్టడము, అలాగే ఒకవేళ ఇంకా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్నట్టయితే కనుక మెడిసిన్స్తోని ఈ యొక్క క్లాత్స్ని కరిగేటట్టుగా మందులు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇలాంటి క్లాత్స్ అనేది కూడా పూర్తిగా కరిగేటట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఎలాస్టిసిటీ ఆఫ్ వారికోస్ వెయిన్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఒకవేళ అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉన్నట్టయితే కనుక, అంటే ఎంగాజ్డ్ వెయిన్స్ అనేది క్లస్టర్స్ లాగా ఫామ్ అయ్యి నీ కింది ప్రాంతంలో కానీ, టై లోవర్ రీజన్లో కానీ కొంతమందికి ట్యూమర్ విధంగా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి వారికోస్ వెయిన్స్. సో ఇలాంటి పొజిషన్లో కూడా హోమియోపతి మెడిసిన్స్తో చక్కగా నార్మల్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కేసు బట్టి, అంటే ప్రతి కేసు బట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ ఏ విధంగా మీరు ఫాలో అవుతూ ఉండాలో అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటిల్ అన్లెస్ బర్స్టింగ్ కానీ, అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్లో బర్స్టింగ్ అయ్యి బ్లీడింగ్ అయ్యేటువంటి పొజిషన్ వచ్చే వరకు కూడా నార్మల్ యాక్టివిటీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ డిస్కలరేషన్, బర్స్టింగ్, బ్లీడింగ్, బ్లాక్ ప్యాచెస్ రావటము, లేదా ఎగ్జిమా లాగా డెవలప్ అవ్వటము, అల్సర్స్ ఫామ్ అయినటువంటి కేసెస్కి మాత్రం ఖచ్చితంగా స్టెబిలిటీ, సెడెంటరీ, పూర్తిగా రెస్ట్ ఇవ్వటము అండ్ లిఫ్టింగ్ ఆఫ్ ద లెగ్ అనేది చాలా అవసరం అనేది చెప్తూ ఉంటాం. ఎస్ డాక్టర్ గారు, ఇది ఎంతవరకు జెనెటికల్ ప్రాబ్లమ్ అని నమ్మొచ్చు? బికాస్ కొంతమంది చెప్తుంటారు ఇది జెనెటిక్ అని, కొంతమందికి నాన్ జెనెటిక్ వాళ్ళకు కూడా ఎక్కువగా చూస్తుంటాం. అసలు ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి మెయిన్ కాజ్ ఏమనుకోవచ్చు? ఎస్, వారికోస్ వెయిన్స్ అనేది హెరిడిటరీ అయినప్పటికీ,
అంటే మీకు పేరెంట్స్లో ఉంటేనే పిల్లలకు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అది మనకి ఒబెసిటీ అనేది 40+ రీజన్లో 60+ గ్రూప్స్లలో మనకి ఒబెసిటీ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి థై రీజన్లో కానివ్వండి, కాళ్ళల్లో ఉన్నటువంటి వెయిన్స్ కానివ్వండి చాలా పెద్దగా డెవలప్ అవ్వటం అనేది యూజువల్లీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే కనిపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ నవడేస్ 28-30 ఇయర్స్ లోపల కూడా కొంతమంది పేషెంట్స్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి హెరిడిటరీ కంటే కూడా మజిల్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు, వాల్వ్ లోపల ఉన్నటువంటి వెయిన్స్లో ఉన్నటువంటి వాల్వ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వాల్వ్స్ వీక్నెస్ వల్లనే ఈ యొక్క వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది హెరిడిటరీ అనుకోవచ్చు, కొంతమందిలో ఫ్యామిలీ లేకపోయినా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా నాట్ హెవీ, ఇప్పుడు ఏ యొక్క వెయిన్ అనేది ఎలాస్టిసిటీ లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది వెయిన్స్ జరగటం వల్లనే ఇది కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్, టూ మచ్ ఆఫ్ స్టాండింగ్, ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే, అథ్లీట్స్ అయితే ఎక్కువగా స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఈ యొక్క వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఎస్, కాంప్లికేషన్స్ అనేది చాలా సివియర్గా ఉంటాయి వారికోస్ వెయిన్స్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేజెస్లో, సెకండ్ స్టేజెస్లో ఉన్నప్పుడు చిన్నపాటిగా అంటే హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు హెవీగా లిమ్స్ ఉండటం, అంటే కొద్దిపాటిగా ఎక్కువగా నడిచినా కానీ బరువు ఎక్కిపోవటం అనేది చెప్తూ ఉంటాం మనం కాళ్ళలో. సో ఇది మనకి మెయిన్గా వాటర్ రిటెన్షన్ అయినప్పుడు ఇలా బరువు ఎక్కిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి వాటర్ రిటెన్షన్ అవుతున్న వెంటనే దురదలు రావటము, లేదా కొద్దిపాటిగా అల్సర్స్ ఫామ్ అవటం, అంటే కొద్దిపాటిగా పుండ్లు ఫామ్ అవటం అనేది జరుగుతుంటుంది. సో ఇమ్మీడియట్గా ఈ పొజిషన్లో దీన్ని మనం కాంప్లికేషన్ అనేది సివియర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అల్సర్స్ అనేది హీల్ అవ్వటం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఒక్కసారి మనకి అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, ఎగ్జిమా డెవలప్ అవుతుంది, ఇమ్మీడియట్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి మనకి నాట్ ఓన్లీ అల్సర్స్ ఫార్మేషన్, డిస్కలరేషన్ ఆఫ్ ద లెగ్. ఇది కూడా మనం చాలా మందిలో చూస్తున్నాం. బ్లాక్ కలరేషన్ ఆఫ్ లెగ్ అనేది ఎంత తీవ్రంగా డెవలప్ అవుతుంది అని అంటే పాదం నుండి కూడా, ఫింగర్స్ దగ్గర నుండి యాంకిల్ నుంచి కాఫ్ మజిల్స్ వరకు పూర్తిగా నల్లపడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా డెవలప్ అయినటువంటి కాళ్ళని నార్మల్ కలరేషన్కి తీసుకురావడం అనేది ఏ సర్జరీ వల్ల సాధ్యం అవ్వట్లేదు, లేదా వారికోస్ వెయిన్స్కి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ సాధ్యం అవ్వట్లేదు. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ డిస్కలరేషన్ని కొద్దిగా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే థర్డ్ కాంప్లికేషన్ వచ్చేసి మనకి బ్లడ్ క్లాట్ అవ్వడం. సో ఇక్కడ మనకి బ్లడ్ క్లాట్ అనేది డీప్ వెయిన్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఆర్టీరియల్ సిస్టంలో క్లాట్స్ ఫామ్ అయినటువంటి కేసెస్లో కూడా మనకి కాళ్ళల్లోనే ఈ యొక్క వాపుకు గురవటము, రెడ్నెస్ అవ్వటము, కాళ్ళు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ వీనస్ సిస్టంలో, అంటే ఏవైతే బ్లడ్ మనకి బ్యాక్ షంటింగ్ అగెయిన్స్ట్ గ్రావిటీ ఫ్లో అవుతాయో అది వెయిన్స్, ఆ వెయిన్స్లలో ఒకవేళ క్లాట్స్ ఫామ్ అయినట్టయితే కనుక బ్లడ్ ఫ్లో అనేది, సర్క్యులేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కాళ్ళకి. అలా జరిగినప్పుడు కాళ్ళలో పుండ్లు ఫామ్ అవ్వటము, ఈ క్లాత్స్ అనేది నెమ్మదిగా వెయిన్స్ ద్వారా హార్ట్ వరకు కూడా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇలాగే స్ట్రైట్గా మనకి బ్రెయిన్ వరకు కూడా ఈ క్లాత్స్ ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క క్లాత్స్ ఫామ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కొలెస్ట్రాల్ కంటెంట్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ తగ్గించేయడం, హై ఫైబర్ ఇంటేక్ అనేది తీసుకోవటము, నాట్ ఓన్లీ ఆఫ్టర్ అంటే వారికోస్ వెయిన్స్ డెవలప్ అయిపోయిన తర్వాతనే కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా క్లాత్స్ ఫామ్ అవ్వకుండా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక ఈ క్లాత్స్ ఫార్మేషన్ అనేది కూడా తగ్గించవచ్చు. సో అకార్డింగ్ టు ద పేషెంట్, అంటే వాళ్ళే ఉన్నటువంటి పేషెంట్ కండిషన్ బట్టి మీరు తీసుకోవాల్సినటువంటి ఆహారము, వెయిట్ ఎంత రిడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే మీ యాక్టివిటీ ఎంతవరకు పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారికోస్ వెయిన్స్ సివియర్ కేసెస్లో యాక్టివిటీ అనేది పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. అంటే వాళ్ళు నడిచినా కానీ లేదా ఎక్కువగా యాక్టివిటీ ఎక్కువగా అయినప్పుడు కానీ వాళ్ళకి ప్రాబ్లం అనేది రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి పూర్తిగా రెస్ట్ ఇవ్వటము, సో ఆ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేట్టుగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వారికోస్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
ఎస్, వారికోస్ వెయిన్స్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా చక్కటి మెడిసిన్స్, అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనకి నొప్పికి గురైనటువంటి పేషెంట్స్కి కూడా వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ ఈ నొప్పి తగ్గించడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమందిలో వారికోస్ వెయిన్స్ అనేది ఎంగాజ్ అవ్వడము, వాపుకు గురవ్వటము, దానివల్ల కొద్దిపాటిగా ఏమైనా ఎక్కువగా అవర్స్ టుగెదర్ నుంచున్నప్పుడు లేదా ఎక్కువసేపు వాళ్ళు నడిచినప్పుడు కానివ్వండి, ఆ కాళ్ళల్లో వాపుకు గురవటము లేదా నొప్పికి గురవటం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లోనే వచ్చినట్టయితే కనుక చక్కగా విత్ ఇన్ 1 year మీకు ఈ పెయిన్ అనేది తగ్గించడం జరుగుతుంది, వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేజ్ డిస్కలరేషన్. డిస్కలరేషన్ వచ్చిన తర్వాత కూడా హోమియోపతి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ డిస్కలరేషన్ అనేది పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే అల్సరేషన్, వారికోస్ అల్సర్స్ ఫామ్ అయినటువంటి కేసెస్ అనేది ఎంత యాంటీబయాటిక్స్ తీసుకున్నా కానీ, ఎన్ని యాంటీసెప్టిక్స్ యూజ్ చేసినప్పటికీ వూండ్ క్లోజ్ అవ్వడం అనేది జరగడం చాలా కష్టంగా కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం. సో ఈ వారికోస్ అల్సర్స్ని 100% రిజల్ట్ ఇచ్చేటువంటి స్టేజ్ మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో సాధ్యమవుతుంది. సో ఈవెన్ ఆల్ ద 3 స్టేజెస్ని, అలాగే బ్లడ్ క్లాట్ అవుతున్నటువంటి పేషెంట్స్లో కూడా ఈ మెడిసిన్స్ వల్ల క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీని హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో క్యూర్ చేయడం జరుగుతుంది. డైట్ ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి? యూజువలీ వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒక 10 kg లాస్ వచ్చినట్టయితే కనుక వారికోసిటీ ఆఫ్ ద వెయిన్స్ కూడా అంతే పరిమాణంలో తగ్గడం అనేది జరుగుతుంది. సో న్యాచురలీ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్కి కూడా మేము అంతే ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇస్తాం. దానివల్ల మీరు తీసుకునేటువంటి డైట్లో కూడా మేము ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో కూడా, బికాస్ బ్లడ్ థిక్కన్ అవ్వకూడదు కనుక వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో ఆయిల్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ అని తగ్గిస్తూనే ఫైబర్ ఇంటేక్ అనేది పెంచుతూ జరగడం జరుగుతుంది. సో దాంతో క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చేయవలసినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది కూడా మనకు చెప్పడం జరుగుతుంది. బికాస్ మజిల్ అనేది మనకి సపోర్ట్ చేస్తే కనుక వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా కావాల్సినటువంటి జాగ్రత్తలు, స్టాకింగ్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవద్దు, ఇట్ మే బీ అంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.